పుణ్యాల ఆంజనేయ రెడ్డి, అన్నపూర్ణమ్మ దంపతుల మొదటి సంతానంగా 1965 జూలై 17వ తారీఖున గుంటూరు జిల్లా సత్తెనపల్లి సెయింట్ యాన్స్ హాస్పిటల్లో మధ్యాహ్నం 2 గంటలకు జన్మించారు పుణ్యాల సురేష్ రెడ్డి. అప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలియదు తమ కుమారుడి భవిష్యత్తేమిటో. కాని ఆ రోజు భూమిపై పండే ప్రతి పంట చిరునవ్వులతో సంబరం చేసుకున్నాయి. ఎందుకంటే తమకు సస్యరక్షణ చేయటానికి, పురుగుల నుండి, తెగుళ్ల నుండి కాపాడటానికి ఒక వ్యక్తి పుట్టాడని. శ్రీ సురేష్ రెడ్డి గారు ప్రాథమిక విద్య గుంటూరు జిల్లా నాదెళ్ల మండలం గణపవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమై 1-2 తరగతులు చిత్తూరు జిల్లా తడుకుపేటలోనూ, 4-5 తరగతులు గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలోనూ, ఉన్నత విద్యాభ్యాసం శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ నందు పూర్తి చేసి కళాశాల విద్య జేకేసీ కళాశాల గుంటూరులో ఇంటర్ పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో బీఎస్సీ వ్యవసాయ శాస్త్రాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ మణిహారం వ్యవసాయ కళాశాల యందు పూర్తి చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కై అలహాబాద్లోని అలహాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నందు పట్టా చేత పట్టుకున్నారు. శ్రీ సురేష్ రెడ్డి గారు తన ఉద్యోగ జీవితాన్ని 1988లో కాకతీయుల రాజధాని పోరుగడ్డ ఓరుగల్లులో హెస్ట్ కంపెనీలో ప్రారంభించి అగ్రివో, ఎవెంటీస్ మరియు ఎఫ్ఎంసీ కంపెనీల యందు పనిచేసి ఎన్నో అవార్డులు, రివార్డులు పొందియున్నారు. వీరు 1989 ఫిబ్రవరి 22వ తారీఖున సుజనశ్రీ గారిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు. 2003-04 సంవత్సరంలో వీరు భారతీయ బహుళజాతీయ సంస్థ అయిన యూపీఎల్ కంపెనీలో బళ్ళారి జోనల్ హెడ్గా పనిచేసి 2006-07 సంవత్సరంలో ఉన్నత పదవిపై హైదరాబాద్ జోనుకు బదిలీ అయ్యారు. 2009-10 సంవత్సరంలో యూపీఎల్ అనుబంధ సంస్థ అయిన స్వాల్ కార్పొరేషన్కి భారతదేశానికి హెడ్గా ఉన్నత పదవిపై ముంబై వెళ్లినారు. తెలుగువారిలో అతి చిన్న వయసులో ముంబై బిజినెస్ సామ్రాజ్యంలో ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించిన అతి తక్కువ మందిలో శ్రీ సురేష్ రెడ్డి గారు ఒకరు. ఇది తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం. 2013-14 సంవత్సరంలో స్వాల్ కార్పొరేషన్ నుండి యూపీఎల్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. తరువాత 2016 సంవత్సరంలో యూపీఎల్ భారతదేశ వ్యాపార సామ్రాజ్యానికి బిజినెస్ హెడ్గా బాధ్యతలు చేపట్టి కొనసాగుతూ ఉన్నారు. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. చెప్పిన మాట వినేవాడు. ఎవరితో ఫ్రెండ్షిప్ ఎక్కువ చేసేవాడు కాదు. ఉన్న నలుగురు ఇంటికి వస్తుండేవాడు, పోతుండేవాడు. సినిమాలకు పోయినా చేసినా ఖర్చు పెట్టేవాడు కాదు. మళ్ళీ మనం తినే విషయంలో కూడా అప్పుడు ఇది ఎన్సీసీలో ఉంటే ఇడ్లీ కూడా వారానికి ఒకరోజు అమ్మాయిలు తింటారు, మనం తిందామమ్మా అని చెప్పేసి తినమన్నా తినేవాడు కాదు. అక్కడ తినేవాడు కాదు, అసలు ఇంటికి తీసుకొస్తాడు వారానికి రోజు. అన్నీ తినే విషయంలో అన్నీ అందరం ఒకేసారి తినాలా, అందరం తిని ఉండాలి, కానీ ఒకళ్ళ ముందు ఒకళ్ళు వెనకొద్దు అనేది అప్పటికి ముందు ఇప్పటికి ఉంది ఆలోచన. చిన్నప్పటి నుంచి ఉంది, ఇప్పటికి ఉంది. అక్కడికి వెళ్ళా సినిమాకి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ అమ్మకి చెప్పకుండా వెళ్ళేవాడు కాదు. వాళ్ళ ఫ్రెండ్స్తోనే, 4 ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ పర్మిషన్ తీసుకునే వెళ్తాడు. అక్కడ చదివేటప్పుడు కూడా ఇక్కడ నుంచి 4 ఫ్రెండ్స్ తోటి కూడా తిరుమల రెడ్డి వీళ్ళందరితో కూడా ఇక్కడ వండించుకొని తీసుకొని వెళ్ళేవాడు. విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి వెళ్ళేవాడు.
రాంపూర్లో చదివేటప్పుడు బిఎస్సి చదివేటప్పుడు 2 నెలలు ఇబ్బంది పడ్డాడు. సంవత్సరం ఆ వాతావరణానికి అలవాటు పడలేక ఈ ఈ రొట్టెలు ఇవి నేను తినలేను, ఆ భాష నాకు అర్థం కావట్లేదు, నేను వచ్చేస్తాను అని చెప్పేసి అనేవాడు. మేమే ఎంకరేజ్ చేసేవాళ్ళం ఉత్తరాల ద్వారానే. ఎప్పుడు మేము ఫోన్లు గిల్లు ఏం లేవు కదా, ఉత్తరాల ద్వారానే మేము మళ్ళా ఉత్తరం రాసి గట్టిగా చెప్పేస్తే 1 సంవత్సరం దాకా అట్లా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఇంకా అలవాటు పడి బాగానే ఉన్నాడు. అలహాబాద్లో ఎంఎస్సీ చదివేటప్పుడు మాత్రం ఇవన్నీ ఏమి లేవు. నెలకు ఎంత కావాలో అది అంతవరకే. డబ్బులు 1 పైసా కూడా వృధాగా ఖర్చు చేసేవాడు కాదు. ఎప్పుడు అడిగి ప్రతి నెల ముందే ఉత్తరం రాస్తాడు ఎంత కావాలని. అంత మేము అడగగానే మేము పంపించేవాళ్ళం. నమస్కారం, నా పేరు నారాయణ రెడ్డి, ఇందిరా సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వరంగల్. నాకు సురేష్ రెడ్డి గారికి 20 ఇయర్స్ నుంచి పరిచయం ఉంది. రెండవది ఏంటంటే వరంగల్కు సురేష్ రెడ్డి గారు సేల్స్ ఆఫీసర్గా వచ్చి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్గా నన్ను అపాయింట్ చేసిండు. అప్పటి నుండి ఇప్పటి వరకు బిజినెస్లో కానీ కుటుంబ పరంగా కానీ స్నేహితం యథావిధిగా కొనసాగుతూ ఉన్నది. మరి సేల్స్ ఆఫీసర్గా వరంగల్కు వచ్చి ఇంత అనతి కాలంలోనే బిజినెస్ యూపీఎల్కు ఆల్ ఇండియా హెడ్గా అయ్యి తెలంగాణ జిల్లాలోనే వరంగల్కు మళ్ళీ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ నమస్కారం అండి. ఒక వ్యక్తి గురించి 2 పలుకులు మాట్లాడమని నన్ను అడిగారు. కానీ ఆ వ్యక్తి గురించి 2 పలుకులు మాట్లాడాలంటే చాలా కష్టం. ఎందుకంటే మా అనుబంధం ఆయనతో చాలా ఎక్కువ. కలిసి పెరిగాం, కలిసి ఎదిగాం, కలిసి ఎన్నో విషయాలు చర్చించుకున్నాం, ఎంతో ఆనందంగా ఆస్వాదించాం. ఈరోజు ఒక స్నేహితుడిగా తను మేము ఎప్పుడూ కూడా ఆరాధిస్తున్నాం. మా అందరి మధ్యలో ఉన్న సురేష్ రెడ్డి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మాతో పాటు ఉండి ఈ స్థాయికి ఎదగడానికి మాకు అందరికీ చాలా గర్వకారణం. సురేష్ రెడ్డిలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఈజ్ ఏ కమిటెడ్ పర్సన్ అండ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్ హీ హ్యాస్ ఆస్పైర్డ్ ద టాప్ మోస్ట్ పొజిషన్ ఆఫ్ ఎ బిగ్ కంపెనీ లైక్ యూపీఎల్. నా పేరు రమేష్ బాబు. ఈరోజు మన సురేష్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా సంతోషం కలిగింది. నేను చూసి ఆ స్టేజ్లో నాకు బిగినింగ్ అప్పుడు నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. సో తర్వాత ఆయన టీంలో మెంబర్ అవడం అగ్రివోలో 96లో, ఆయనతో పాటు 2000 వరకు అవెంటిస్లో వర్క్ చేయడం జరిగింది. అలాంటి బాస్ దొరకడం అనేది ఒక జూనియర్స్కి ఒక గొప్ప ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆయన ఎంత కష్టపడతారంటే ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, మనకి గ్రోత్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్. నువ్వు టైమింగ్స్, హాలిడేస్, పర్సనల్ ఇవన్నీ పక్కన పెడితేనే హార్డ్ వర్క్ చేస్తేనే గ్రోత్ వస్తుంది అని చెప్పి ఎప్పుడు టీమ్ మీటింగ్లో చెప్తూ ఉండేవాళ్ళు. సో నిజంగా ఆయన ఈరోజు ఇంత పెద్ద కంపెనీకి కంట్రీ లెవెల్ పొజిషన్ రావడం అనేది మనందరికీ చాలా గర్వకారణం. This is my pleasure to share my views about my very close friend Suresh with all of you. My name is Rajkumar Goyal. I am working with Cytozyme and a US company based at Gurgaon. Suresh and myself, we know each other last 28 years. I remember July 1988 when we had a training program in Mumbai. Since then, me and Suresh are working very closely. We worked together in Hext, and I remember when Suresh came to Bathinda for Hostathian, there was a very big time with us, and me and Suresh family know each other, and we have enjoyed a very nice Paris trip in the year 1993, and my all the very best. పేరు కోట హనుమంతరావు, మాది మాచర్ల, గుంటూరు జిల్లా. పురుగు మందుల వ్యాపారంలో దాదాపు 45 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నాము. సురేష్ రెడ్డి గారితో మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. సురేష్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే తెరిచిన పుస్తకం లాంటి వాడు. ఈరోజు ఇండస్ట్రీలో యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ హెడ్ అంటే సురేష్ రెడ్డి గారి గురించే చెప్పుకోవాలి. సురేష్ రెడ్డి గారు పరిగెత్తు మనల్ని కూడా పరిగెత్తించుతూ ఎప్పుడూ ఇండస్ట్రీ నెంబర్ 1 నుండి మంచి బిజినెస్ షేర్ తీసుకోవాలని చూస్తుంటాడు.
రాత్రిపూట కాసేపు మనం సరదా కూర్చున్నా కూడా మార్నింగ్ వచ్చేప్పటికి బిజినెస్ గానే వ్యవహరిస్తాడు. అంతేకాకుండా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా బాగా మెయింటైన్ చేస్తాడు. వరంగల్ నుంచి ఫస్ట్ సురేష్ రెడ్డి గారు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజినెస్ హెడ్గా మళ్ళీ వరంగల్ రావటం, ఈ దీనిలో పాల్గొనడం మనకెంతో సంతోషం, గర్వకారణం. ముందు కూడా మంచి ప్రమోషన్లు పొందాలని కోరుకుంటున్నాను. వీరికి కష్టాన్ని నమ్మటం, నిరంతర కృషి చేయటం, వ్యవసాయం, పంటలు, పురుగుల మందులు, వ్యాపారం అభివృద్ధి చేసే తప్ప వేరే మాటే ఉండదు. మనస్సు ఎప్పుడు నిర్మలమై రైతే రాజు, రైతు బాగుంటేనే మనం బాగుంటాం అనే సిద్ధాంతాన్ని నమ్మి కృషి చేస్తూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటకు అర్థం శ్రీ సురేష్ రెడ్డి గారు. స్నేహం, సేవ, మంచితనం, మానవత్వాలకు నిలువెత్తు నిదర్శనం శ్రీ సురేష్ రెడ్డి గారు. తాను ఎదగడమే కాకుండా కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరిని వెన్నుతట్టి ప్రోత్సహించే మంచి మనిషి శ్రీ సురేష్ రెడ్డి. వారు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటూ వారికి స్వాగతం పలుకుతున్నారు తెలంగాణ రాష్ట్ర వరంగల్ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ మరియు రైతు సోదరులు.